చూశారు కదా, ఇక్కడ మార్క్ చేశారు. ఈరోజైతే ఈ బ్రిడ్జ్ సైడ్ సపోర్ట్లు అయితే మారుస్తాం అనమాట. ఇప్పుడు నరేంద్ర అయితే కటింగ్ అయితే చేస్తున్నాడు. చూశారు కదా, కటింగ్ అయితే చేసి ఒక పీస్ తీసామండి. ఇది కొత్త ప్లేట్ అయితే ఆల్రెడీ పెట్టామన్నమాట. ఇలా కంటైనర్ మీదకి వెళ్ళకుండా ఇలా ఫైర్ క్లాత్ అయితే వేసాము. ఇలా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు మనం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి. చూసారు కదా, మేము ఫైర్ క్లాత్ అయితే వేసి కవర్ చేసాము, కంటైనర్కి కూడా డ్యామేజ్ అవ్వకూడదని. అలా ఒకళ్ళు కటింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకొకళ్ళేమో వెల్డింగ్ అనేది చేసుకుంటూ అలా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఇవి కంటైనర్ షిప్లో రిపేర్లు అయితే ఇలా ఉంటాయండి. ఇది లాషింగ్ బ్రిడ్జ్ అనమాట. అది కాక ఇది పాత షిప్ అవటం వల్ల కొంచెం రిపేర్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మేము షిప్లో 3 ఫిట్టర్లు అయితే ఉన్నాం కదా, ఇద్దరం ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఇంకో ఫిట్టర్కి అయితే వేరే చోట అయితే వర్క్ అనేది ఇచ్చారనమాట. పైన వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని కింద ఓవర్ హెడ్ వెల్డింగ్ కూడా చేయాలండి. ఇది కొంచెం కష్టం. చూశారు కదా, ఇవన్నీ అయితే మార్చామండి. ఈ వర్క్ కూడా 1 రోజు 2 రోజులు బయట వాళ్ళకి అయితే ఇచ్చారు, కానీ తర్వాత అవ్వలేదని ఇక మేమే షిప్ వాళ్ళతోనే చేస్తున్నారు. ఇలాగైతే ఉంటాయి షిప్లో రిపేర్లు. ఇప్పుడు ఇది షిప్ క్యాట్ వర్క్ అయితే చేంజ్ చేస్తున్నమాట. క్యాట్ వర్క్ అంటే మధ్యలో హ్యాచ్ మధ్యలో ఫ్రేమ్స్ అనేది వాక్ వే అనేది ఉంటుందండి, అది క్యాట్ వర్క్ అంటారు. దాన్ని ఫ్రేమ్ మొత్తం రస్ట్ అయిపోతే దాన్ని ఇప్పుడు ఇద్దరు మారుస్తున్నారు అనమాట. ఇక్కడ నాతో పాటు ఉన్న 2 ఫిట్టర్లు అయితే వాళ్ళిద్దరు ఇక్కడ చేస్తున్నారు, నేను వేరే చోట చేస్తున్నాను అనమాట. యాంగిల్స్ కటింగ్ చేస్తున్నాడు. ఇది కంటైనర్ షిప్లో మోస్ట్లీ ఇలాగే ఉంటాయండి. క్యాట్ వర్క్ అని, లాషింగ్ బ్రిడ్జెస్ అని ఇలాంటి రిపేర్లు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఎవరైతే ఫిట్టర్లో వాళ్ళకి తెలియాలని ఇదైతే చెప్తున్నాను. చూశారు కదా, ఇక్కడ ఫ్రేమ్ అయితే కొత్తది అయితే పెట్టారండి. ఇక్కడ ఒక పోర్షన్ అయిన తర్వాత ఇంకో పోర్షన్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఎందుకంటే మొదలెట్టిన తర్వాత వర్క్ అనేది అయిపోవాలి. పోర్ట్ కనుక రీచ్ అయితే మళ్ళీ రిపేర్లో ఉంటే కుదరదు అనమాట. ఇవి హ్యాచ్ కవర్ గైడ్స్ అంటారండి, సపోర్ట్ కింద ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని మెయింటైన్ కదా, వీటిని రిపేర్ చేయడానికి కొంతమంది షోర్ అయితే వస్తున్నారు. వీటిని రిపేర్ చేయడానికి అయితే వస్తున్నారు అన్నమాట. ఈ నైట్ మాకు నైట్ డ్యూటీ పెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు నైట్ అయితే డ్యూటీ ఉందని చెప్పాను కదండి, రిపేర్ మెన్స్ వస్తారు చేస్తారని. ఇప్పుడైతే వెళ్తున్నామండి డ్యూటీకి. ఆల్రెడీ ఒక ఫిట్టర్ అయితే ఈవినింగ్ వరకు చేసాడన్నమాట, 12 వరకు. ఇప్పుడు నేను 12 తర్వాత నేను వెళ్తున్నాను. ఇప్పుడు రిపేర్ మెన్లు అయితే వచ్చారండి, వెళ్తున్నాను. ఆల్రెడీ మన ఫిట్టర్ అయితే ఉన్నాడు అనమాట అక్కడ, అందుకని ఇప్పుడు అతన్ని రిలీవ్ చేయడానికి నేనైతే వెళ్తున్నాను. ఇలాగే ఇద్దరం 6 గంటలు డ్యూటీ అయితే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను వచ్చేవాటికి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు కొత్త గాడులు అయితే పెడుతున్నారు అక్కడ, చూడొచ్చు మీరు. ఇట్లయితే ముక్కలు చేశారు. చూశారు కదా, వాళ్ళ ఎక్విప్మెంట్లు గ్యాస్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారండి. You are from China? Yes. And your partner also China? Yeah. Yeah. Maybe. How many years do you are working in this company? Maybe 7 years. 7 years. Yes. Very good. ఇతనైతే చైనా అండి, ఇద్దరైతే చైనా మనుషులు, ఇద్దరైతే ఫిలిపిన్ అనమాట. మరి బయట నుండి వచ్చి వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా షిప్ క్రూగా మేము కూడా ఉండాలండి. ఎలా చేస్తున్నారు ఏంటి, ఏమైనా హెల్ప్ కావాలంటే అవి మనం చేయాల్సిన బాధ్యత అయితే ఉందన్నమాట. అందుకని మేము కూడా నైట్ వాచ్ అయితే చేస్తున్నాము. వెల్డింగ్ చేస్తున్నాం, ఇప్పుడైతే గ్రైండింగ్ కటింగ్ చేస్తుండే.
చూశారు కదా, అలా హ్యాచ్ కవర్ అయితే పెట్టేటప్పుడు ఎక్కువ శాతం వీటికి తగలడానికి అవకాశం ఉందండి. అలా తగిలినప్పుడు కొంచెం బెండ్ అవుతాయి. వాటిని కనుక సర్వేర్లు చూసి మార్చాలని చెప్తే మాత్రం కంపల్సరీ మార్చాలండి. అందుకని ఇది ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి షోర్ వాళ్ళని అయితే పిలిచి రిపేర్ అయితే చేపిస్తున్నారు అనమాట. కంటైనర్ ఇలా పెట్టేటప్పుడు అయితే హ్యాచ్లు గైడ్లకి అయితే తగిలి అలా రిపేర్లు అనేవి వస్తాయండి. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు వాళ్ళు కొంచెం, అందుకని మళ్ళీ చిక్క టీ అయితే తాగి వెళ్తున్నాం అనమాట. చూసే కదా బ్రో, టైం 1:30 అయితే అయిందండి. మేకోస్ when you finish this job tomorrow morning today morning మార్నింగ్ కల్లా అయిపోద్దండి. ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చామండి. ఇది మార్నింగ్ కల్లా అయితే కంప్లీట్ చేసేయాలి, అది వాళ్ళ టార్గెట్. నార్మల్గా ఇలా పోర్ట్లో కార్గో ఆపరేషన్ జరిగేటప్పుడు వర్క్ అనేది జరగదండి, హార్డ్ వర్క్ అనేది అసలు ఉండదన్నమాట. ఇది ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి పోర్ట్లో హార్డ్ వర్క్ పర్మిట్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ మీద వర్క్ అయితే చేస్తున్నారు పోర్ట్లో. లేకపోతే అసలు పోర్ట్లో ఇలా హార్డ్ వర్క్ వెల్డింగ్ కటింగ్లు అనేవి చేయమండి. ఫైనల్గా వర్క్ అంతా అయిపోయిందండి, వాళ్ళు అంతా స్క్వేర్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, అయితే ట్రక్లు అయితే అరేంజ్ చేసుకుంటారండి సామాన్లు. ఇదే సిటీ ఆల్మోస్ట్ తెల్లార అయితే అయిపోతుందండి, వాడికి 6 అవుతుంది అనమాట. సో వర్క్ అవుతా మార్నింగ్ అయితే అయిపోయిందండి. సిటీ అయితే దగ్గరలో ఓకే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. వాళ్ళ టూల్స్ ఎక్విప్మెంట్ అన్నీ అయితే వ్యాన్లో అయితే ఎక్కించేశారు. అదండి వాళ్ళు నైట్ చేసింది, అది డిఫరెంట్ ఎల్లో కలర్లో ఉంది కదా, అదైతే మార్చారు. చూశారు కదా, వర్క్ అవుతూ మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రావు క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.